హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ముర్రాబాద్లో. నా పేరు ప్రమోద్ కుమార్. నేను ఇక్కడ హర్యానాలో గేదెలు కొంటా ఉన్నా. సో 6 ఇయర్స్ నుంచి మనం ఇక్కడనే ఒక 4-5 వేల గేదెల పైన ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి గేదెలు హర్యానాకి వెళ్ళి ప్రొద్దుటూరు పొగబండి వెళ్తూ ఉంటుంది, అట్లనే హైదరాబాద్ పొగబండి వెళ్తూ ఉంది. సో ఈ మే నెలలో ఎట్లా ఉన్నాయి? ఈరోజు 11వ తారీఖు మే. రేట్లు వచ్చేసి మనకి ఈరోజు 13 లేదా 14 ఏదో డేట్ ఉంటుంది. ఈరోజు ఇప్పుడు ప్రెసెంట్ అయితే లాస్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్తో చూసుకుంటే గేదెల రేట్ అనేది పెరగడం అనేది ఆగిపోయింది. అంటే చాలా ఎక్కువ ఉంటాయి గేదెలు. నిజంగా చెప్పాలంటే ఒక మామూలు గేదె కూడా కొనాలంటే 1,40,000 దాకా 1,30,000 దాకా పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా ఒక పెద్ద గేదెల రేట్లు అయితే తగ్గింది. మనకి పూటకి ఒక 7 లీటర్లు 6 నుంచి 1,10,000 నుంచి 1,30,000 మంచి గేదెలు దొరుకుతుంది. కాకపోతే మెల్లగా కొనాలి. ఇక్కడ ఏంటంటే జనాలు వేరే ఏరియాకి మొత్తం వస్తారు. మనం గేదెలు కొనేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ప్రతిరోజు పంజాబ్కి వెళ్ళి వస్తారు, ఇక్కడ హర్యానా లోకల్ వాళ్ళు కొంటారు, యూపీకి వెళ్ళి వస్తారు. సో వాళ్ళందరూ కొనేందుకు వచ్చిన రోజు రేట్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఎవరు లేనప్పుడు కొద్దిగా 5-10 వేలు డౌన్ కనిపిస్తుంది. ఇది మన పాత రైతులు అందరికీ తెలుసు. సో చాలామంది సూడి గేదెలు అడుగుతూ ఉన్నారు. బ్రదర్, ఇప్పుడు సూడి గేదెలు కొనొద్దు. ఇప్పుడు ఎందుకు కొనొద్దు అని అంటే, సూడి గేదెలు మీరు ఇప్పుడు మార్కెట్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ అన్నట్టు. జూన్, జూలై నుంచి మార్కెట్ డౌన్ అవుతుంది. సో మీరు సూడి గేదెలు ఎప్పుడు కొనుక్కోవాలంటే నవంబర్లో కొనుక్కుంటే, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో కొనుక్కుంటే మీకు ఎండాకాలంలో ఫిబ్రవరి, మార్చిలో అయితే మీకు ఎండాకాలం మొత్తం మిల్క్ వస్తాయి. అప్పుడు సూడి గేదెలు కొనుక్కోండి. మీరు ఇప్పుడు సూడి గేదెలు కొని అంత రేట్ పెట్టి మళ్ళీ అప్పుడు గేదెలు ఆ టైం వరకు వెళ్ళి డౌన్ అయిపోతుంది. సూడి గేదెలు ఉన్నప్పుడు ఇంకో ఇబ్బంది కూడా ఉంటుంది. అదేంటంటే మనకు అది ఎంత ఆర్డర్ క్వాలిటీ ఎడుస్తుంది, ఎన్ని పాలు ఇస్తుంది అని చెప్పలేము. ఏదో అమ్ముకుంటూ లెక్కడట్లా చెప్పచ్చు, 15 ఇస్తుంది, 16 ఇస్తుంది, రోజుకి 20 ఇస్తుంది అమ్మేటోడు ఎప్పుడన్నా చెప్పచ్చు. కానీ ఉన్న తర్వాత మనం నష్టపోతాం. అనుభవం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మన దగ్గర ఇక్కడెక్కడ సూడి గేదెలు ఎక్కడ కొనరు. సో అట్లనే మనకి హైదరాబాద్కి వెళ్ళి ఒక అన్నయ్య మేడ్చల్కి వెళ్ళి కాల్ చేశారు. విష్ణు అన్నయ్య పేరు. సో వాళ్ళకు 70 ఆవులు ఉన్నాయి. ఆ అన్నయ్య వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తున్నారు. మనం ఎవరెవరికైతే గేదెలు ఇచ్చినామో ఆ ఏరియాలో తిరిగి అన్నయ్యనే కాల్ చేసినారు. మీరు చాలా బాగా ఇచ్చినారు, నేను వస్తాను ఖచ్చితంగా. సో 70 ఆవులు ఉన్న రైతు, 50 గేదెలు ఉన్న రైతు, అట్లాంటి పెద్ద రైతులు వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వాళ్ళ ముందు మనం ఏం మాట్లాడనీకి ఉండదు. సో అట్లాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు మన వరకు ఆటోమేటిక్ ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో కొత్తగా పెట్టే వాళ్ళు ఎవరైనా సరే పచ్చిగడ్డి, వరిగడ్డి, మెషిన్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఒక ఎకరంన్నర పచ్చిగడ్డి పెట్టుకోండి, వరిగడ్డి పెట్టుకోండి, షెడ్ వేసుకోండి. మినిమం ఇది లేకుండా మీరు ఏదో టైంపాస్కి ఫోన్ చేసి మాకు గేదెలు కావాలని తర్వాత మేము గడ్డి పెట్టుకుంటామని తర్వాత స్టార్ట్ చేసి మళ్ళీ నేను రోజు ఎందుకంటే చాలా ఫోన్లు మాట్లాడాలి. సో ఎవరికన్నా ఈ రేట్లు చెప్తా ఉంటాను, నా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు రేట్లు వచ్చేసి డౌన్ అయిపోతాయి. ఎప్పటి నుంచి డౌన్ అవుతాయి అంటే జూన్ 15, జూన్ 20 కొద్దిగా డౌను, జూలై ఫస్ట్ వీక్ కొద్దిగా అట్లా మీకు జూలైకి వెళ్ళి ఆటోమేటిక్గా నాకు తెలిసి మంచి రేట్లలో మంచి గేదెలు దొరుకుతాయి. ఆగస్ట్ నుంచి మళ్ళీ నవంబర్ వరకు ఏ ఇబ్బంది ఉండదు, ఇంకా ఫుల్గా వస్తాయి గేదెలు. సో డైరీ ఫామ్ పెట్టాలంటే మీరు హర్యానా గేదెలతోనే పెట్టాలి. మీరు యూట్యూబ్లలో చాలామంది వేరే ఏమన్నా గేదెలు చెప్పొచ్చు, జాఫరాబాదీ అని, గుజరాత్ గేదెలని అన్ని చాలా అమ్ముకునే వాళ్ళు చాలా చెప్తారు. సో మనం పెట్టిన 200 డైరీ ఫామ్లో కూడా ఎక్కడ పోయినా హర్యానా గేదెలే పెట్టాము. ఒక్కొక్కరు 100 గేదెలు, 200 గేదెలు, 300 గేదెలు పెట్టలు కూడా ఉన్నారు. సో ఎక్కడ కూడా మీకు గుజరాత్ గేదెల కన్నా హర్యానా గేదె ఎప్పుడో ఒక 10-20 వేలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మీకు సంవత్సరం పాలిస్తుంది. ఒక గేదె డైరీ ఫామ్లన్నీ ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే, ఒక గేదె ఈనిన తర్వాత దాన్ని మీరు ఒక 3 months కట్టియండి. కట్టించిన తర్వాత మళ్ళీ మీకు అది ఒక 6 months, 7 months పాలిస్తుంది. ఒక 2 months ఆగి మీకు ఇంటుంది. సో ఇదే ప్రాసెస్. ఒక గేదె చెప్పినా 100 గేదెలు చెప్పినా ఇదే. సో ఒక గేదె తన జీవిత కాలంలో 8-9 లక్షల నుంచి 12 నుంచి 14 లక్షల వరకు పాలిస్తుంది. అంటే ఒక 10 పిల్లల నుంచి 14 పిల్లలు పెడుతుంది. సో మీరు లాంగ్ టైంలో చూస్తే మీకు ఏమన్నా కనిపిస్తుంది, కానీ 6 నెలలకి 1 yearకి లెక్కలు చేస్తే ఉండదు. ప్రతి సంవత్సరం మనం కనీసం ఒక 1000 పైన గేదెలు కొంటాం. సో ఇప్పుడు ఈ మే నుంచి మనము డిసెంబర్ వరకు లీజుగా 800 నుంచి 1000 గేదెలు కొంటాము. అంటే మన డైరీ ఫామ్లు చాలా మన కాంటాక్ట్లో ఉన్నాయి, చాలామంది కొనిపెట్టినాము. సో వీడియోలు చూస్తూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటా. పచ్చిగడ్డి, వరిగడ్డి సిద్ధం లేకుండా ఎవ్వరు కూడా చేసే డైరీ ఫామ్ జోలికి పోకండి. అంటే మేము అది సైలేజ్ తీసుకొస్తాము, కొనుక్కొస్తాము, అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో థ్యాంక్ యూ. వీడియోలు చూడండి. ఈ బండి వచ్చేసి మనకి ఒకటి ప్రొద్దుటూరుకి వెళ్తూ ఉంది, ఇంకోటి హైదరాబాద్కి వెళ్తూ ఉంది.